హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భన్ను ఛానల్. ఈరోజు డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము. నేనైతే మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భన్ను ఛానల్లో ఈరోజు మన భవిత కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పెనమలూరు నందు విశేషాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోనైతే అందించడం జరుగుతుంది. ఎందుకంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు లీలాభాను వాళ్ళిద్దరికీ సంబంధించిన ఛానల్ కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని గుర్తించే రోజు, సెలబ్రేషన్, వాళ్ళ యొక్క దివ్యాంగులకు సంబంధించి దినోత్సవం కాబట్టి మన లీలాభాను ఛానల్ తెలియచేస్తున్నాను. పెనమలూరు భవితా కేంద్రం నందు ఈరోజు డిసెంబర్ 3 అనగా మంగళవారం దివ్యాంగుల దినోత్సవం సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. పెనమలూరు భవితా కేంద్రం నందు హాజరయ్యే పిల్లల యొక్క తల్లిదండ్రులు, ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు, వారితో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన డివైఈఓ మేడం పద్మరాణి గారు, అలాగే ఎంఈఓ సార్ శేషగిరిరావు గారు, అలాగే ఎంఈఓ మేడం కనక మహాలక్ష్మి గారు, అంతేకాకుండా మనకి కేరళ దీనజన సేవా సమితి వారు సెర్బ్రల్ పాలసీ అంటే బెడ్ రిడెన్ కేసెస్కి వారికి తోచిన మేర 4 పరుపులు, 2 ఫ్యాన్లు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకైతే అందించారు. మీరు చూస్తున్న పిల్లలు భవితా కేంద్రంలో పిల్లలు. వీరు మన ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం 21 డిజబిలిటీస్కి సంబంధించిన పిల్లలు అన్ని కేటగిరీ వారు ఉన్నారు. ఇంటలెక్చువల్ డిజబిలిటీ, లోకోమోటార్ డిజబిలిటీ, ఆటిజము, సెర్బ్రల్ పాలసీ పిల్లలు, అలాగే మనకి ఇంకా బిహేవియర్ ప్రాబ్లమ్స్ కలిగి ఉన్న పిల్లలు, మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లలు, అంతేకాకుండా లర్నింగ్ డిజబిలిటీ, అభ్యసనలో వైకల్యం కలిగి ఉన్న పిల్లలు, ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ భవితా కేంద్రం నందు రోజు కూడా ప్రత్యేక విద్యను తీసుకోవడానికైతే రావడం జరుగుతుంది. ఈ ప్రత్యేక విద్యను బోధించడానికి 2 ఉపాధ్యాయులుగా నేను అంటే కోటేశ్వరి మరియు రాముల్ మాస్టర్ గారు కూడా ఉన్నారు. మేము ఈరోజైతే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఆ పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా మనకు డోనర్గా కిలారు సుజాత గారు, వారి కుమారుడు పేరు మీదుగా కిలారు అమరేష్ చౌదరి పేరు మీదుగా అయితే మనకి అన్న సంతర్పణ కార్యక్రమం అయితే డొనేట్ చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మరియు తల్లిదండ్రులకైతే భోజనం అయితే అందించడం జరిగింది. మీరు చూస్తున్న పిల్లలందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు. మనకి ఎంత ఉన్నా సరే ఉన్నదాన్ని వినియోగించుకుని పేదలకి పంచడం అనేది ముఖ్యమైన ఉద్దేశము. అయితే ఇక్కడ వచ్చేసి ఈ మేడం గారు ప్రతి సంవత్సరం కిలారు సుజాత గారు ప్రతి సంవత్సరం మన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకైతే మనకి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి తోడ్పాటును అందించడంలో, ప్రత్యేక విద్యను అందించడంలో మనము మన వంతు కృషినైతే చేయాలి. పిల్లల యొక్క భవిష్యత్తు భవితకు మనమే బాటను వేయాలి. కాబట్టి ప్రతి ఒక్క సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉండకుండా మీరు కూడా పాఠశాలల్లో చదివే విధంగా ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలి. లీలా భాను అయితే భోజనం చేయడానికి రావడం జరిగింది. భోజనానికైతే వచ్చారు. మీరు చూస్తున్న విధంగా తల్లిదండ్రులు కూడా మా వంతు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి లాస్య వాళ్ళు ఈరోజు పిల్లలందరికీ కూడా ఫ్రూట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కటి మనం ఏదో ఒకటి పిల్లలకి ఇవ్వడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.